మరి నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు మా ఇన్ఛార్జి లక్ష్మీనరసింహారావు. మరి ఆనాడు పార్టీ ఆవిర్భావం పోసుకున్న రోజు ఫిబ్రవరిలో పార్టీ స్థాపించడం, మరి ఆగస్టు లాస్ట్ వీక్లో ఎలక్షన్ వచ్చింది. అప్పటి వరకు పార్టీ నిర్మాణంలో పనిచేసింది మరి మడతనేపేట నాంపల్లి, మన కనగర్తి ప్రభాకర్ రావు, నేను మేమందరం సద్భాతాలు చేయించి ఒక 5-6 నెలలు చెప్పేసా అయిన తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్లో మనకి ఎమ్మెల్యే అప్పుడు పాపారావుని ఏం మాటలు చేసిండో అప్పటిదాకా మాకు ఇక్కడ కనవాలే. మండల పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ జెండాలు గద్దాలలో కానీ ఎక్కడ కనబడలే. ఆ బీపాం తెచ్చుకునేదాకా కూడా బండా సేవలని పల్లె ఇక్కడ కూడా ఏ గ్రామంలో కానీ తెలియదు ఆయన బీపాం పట్టుకుని వచ్చేదాకా. అప్పుడు ఉద్యమ సమయంలో నువ్వు బీపాం తెచ్చుకొని లబ్ధి పొంది అదే పాపారావుకి ఎన్నుకోటు పొడిచాడు. ఒక 2 ఏళ్లలోనే పాపారావు వేడిపోవడానికి ఆ ఉద్యములలో నీతో పాటు ఇంకో నాయకులు ఉన్నారు. దానికి కూడా నువ్వే కారణం. 2018లో జడ్పీటీ ఎలక్షన్ వచ్చింది. జడ్పీటీసీ లేడీ రిజర్వేషన్ వచ్చింది. నేను నిలబడమంటే పక్కకు తప్పుకున్నాను. అయితే 14లో అప్పుడు ఏమైంది అంటే మేము కాన్వాయ్ నడుస్తుంది, మాది ప్రచారం నడుస్తుంది, మా సీనియర్ నాయకులంతా కొంచెం అసమ్మతితో పక్కకున్నారు, నడుస్తుంది. అందులో వేరే పార్టీతోటి కుమ్ముక్కైనాం. అప్పుడు కూడా పార్టీకి మోసం చేసినాం. ఆ నాయకుడు కూడా నీకు డబ్బులు ఇచ్చిండుకొని ఏదో రకంగా నడిచింది. అప్పుడు కూడా పార్టీకి మోసం చేసినాం. అదే అయిపోయింది. 2018లో ఎమ్మెల్యే గారి రమేష్ బాబు ఎలక్షన్ అప్పుడు కూడా ప్రచారం అయిపోయింది. 15-20 రోజులు దిగినాం, ప్రచారం అయిపోయింది. నీ 2 బామ్మర్లు వేసుకున్నావు. కొల్లూరు నుంచి మరిమట్ట దాకా నీకు ఎవరైతే కొద్దిగా సనువు ఉంటారో వారందరికీ రమేష్ బాబు కోటేయద్దు అని ప్రచారం చేసుకుంటే మరిమట్ట దాకా పోయినాం. తెల్లారి కూడా మళ్ళీ ఓట్లు షాలైనాయి. తెల్లారి బుక్కెరెడ్డి తండకైనావు. అటే ఇటే రానది రమేష్ బాబుకు తెలిసింది. రమేష్ బాబు కత్రపురం మేడిపల్లి ఉన్నాడు. అక్కడి నుంచి అట్టిమల్లకు డైరెక్ట్ వచ్చిండు. ఏం సంగతి నర్సయ్య అడిగాడు. ఏం చేస్తారేం లేదు పబ్లిక్ చెప్పారు. నర్సయ్య ఇవాళ అడిగి చెప్పింది పబ్లిక్ చెప్పారు. ఆనాడు కూడా ఎన్నుపోటు వచ్చిండు నువ్వు పార్టీకి. ఎన్నడూ నువ్వు పార్టీని నిర్మాణం చేయలేదు. మండలా ఎప్పుడు ఎన్నుపోటు కొట్టుకుంటూ వచ్చావు. అదే అయిపోయింది. 2022లో సాల్వ్ చేసిన రమేష్ బాబు మీద మళ్ళీ ఎన్నుపోటు కొట్టడానికి పాపం లక్ష్మీనరసింహారావు లేవకముందే పోయి గేట్ కట్టుకున్నాడు. కరిమల్ల లేవకముందే, మరి నాకన్నా ముందు ఎవడు ఉంటాడు అడగాలి. లేవకముందే పోయి ఆయనకు పట్టుకొచ్చినట్టు ఇవ్వాలా మళ్ళీ ఆయన నిమా తీస్తున్నాం. ఆయనకు కూడా ఎన్నుపోటు కొట్టిన మర్యాదను నీకు కోపసన్ నెంబర్ ఇప్పించిండు. తెలంగాణ రాష్ట్రంలో 5 ఉంటారు. 5 ఒక సభ్యునివి. నీకేం తక్కువ చేసి ఇప్పుడు అన్నట్టు పెద్దలు అన్నట్టు పక్కన కూర్చొని పెట్టుకున్నాడు. ఆయన లేవకముందు ఇంట్లోకైనావు, ఇంట్లో కూర్చున్నావు. ఇవన్నీ చేసి అలా వలసవాది అంటున్నావు. నువ్వు వలసవాది. మా సార్కు మా లక్ష్మీనరసింహారావుకు ఇల్లు ఉంది, 30-40 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆయన మొదటిది మల్కపేటలో కూర్చున్నాడు. మల్కపేట బిడ్డ నీది అట్టిమల్ల. నీకు అట్టిమల్ల ఇల్లు కూడా లేదు కదా. మరి నువ్వు వలసవాది కాదా? వెనుక తిరిగి చూసుకో. నువ్వు మాట్లాడింది ఇవాళ 2000 ఆగస్టులో జాయిన్ అయినా మా పార్టీలో. 2000 ఫిబ్రవరిలో పార్టీ మొదలైంది. ఆగస్టులో వచ్చి లబ్ధి పొందినావు. అనేక రకాల పదవులు పొందినావు. లబ్ధి పడ్డవు తప్ప ఏ నాయకునికో ఏ గ్రామంలో ఒక నాయకుని నీకు ఇమెయిల్ చేసినా చెప్పమని ఆర్థికంగా నాకు తెలిసిన పుస్తకం అంటున్నావు. నీ పుస్తకం అట్టివాళ్ళు నింపుదాంపా. తెలిసిన పుస్తకం రచ్చబండ పెడదాంపా. మా బీఆర్ఎస్ నాయకులు వస్తారు, మీ కాంగ్రెస్ నాయకులు అని నీ పుస్తకం ఇప్పుదాం. అక్కడనే వట్టి మళ్ళీ తెలిసిన పుస్తకం కదా. నువ్వేం చేసినావు? నీ ఆస్తులు కాపాడటానికి, నీ అవినీతి చేసినటువంటి సొమ్మును దాచుకోవడానికి ఇవన్నీ పని చేస్తావు. మా నాయకుడు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఆపద సంపద తిరుక్కుంటూ ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి నాయకుని ఈ ప్రాంతం గురించే తెలియదట. ఆయనకు. నీకు తెలిసి ఏం చేసినావు మాకేం తెలుస్తలేదు. మరి ఆయనకు తెలియదు. కానీ ఇవాళ ఒకటే మేము చెప్పేది, పెద్ద నేను నరసన్న
జాగ్రత్తగా మాట్లాడు. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడితే ఇంకా ఉల్టా ఉంటుంది, మరి ఇంకా ఉల్టా ఉంటుంది. అందుకు రిజ్వి మా సారు ఇవాళ ప్రతి మండలి తిరుపుకుంటా అప్పది సంపత్తి కొండుకుంటా రాబోయే రోజుల్లో కూడా పార్టీని బలోపేతం చేస్తాడు. పార్టీ నిర్వీర్యం అయిపోతుందట. పార్టీ ఎక్కడైతే నిర్వీర్యం ఇవాళ అడుగుపెట్టిన కాబట్టి ఆశీర్వాద జాగ్రత్త ఉండాలి. రేపు ఇవాళ అడుగుపెట్టిన కాబట్టి ఆశీనాన్న జాగ్రత్త ఉండాలి. సుమా సీనా నీకు కూడా కొడతాడు ఎన్నిపోటు అన్నా జాగ్రత్త. ఇప్పుడు మా ఎంపీ పానట్టు బండను పెట్టుకున్నావు మీద జాగ్రత్త సుమా. ఏం చెప్తాడో తెలియదు. మరి మరోసారి మా సార్ ఎలక్షన్ అప్పుడు కూడా నేను నమ్మిండు. కొన్ని బూతులు అప్ప చెప్పినామన్నా. ఆ బూతులలో పాపం పోరాళ్ళు మంత్రులు దాక్కుంటే పనిచేసి ఆడ కూడా మా సార్కి పోవడం అట్లా. ఎక్కడ నువ్వు కరెక్ట్ చేసింది ఎన్నడు నువ్వు పార్టీకి ఎన్నుకోకపోవడాన్ని 21 నుంచి ఉన్న 25 ఏళ్ళు పార్టీ నిర్మాణంలో పాల్గొన్నాను. నువ్వు ఎక్కడ కూడా ఒక గది కట్టలే, 10 రూపాయలు ఇవ్వలే ఒక కార్యకర్తకు. అరే జెండా కట్టని చెప్పలే. ఎక్కడి గ్రామాల వాళ్ళే హుషారై అక్కడ గద్దెలు నిర్మాణించుకున్నారు, జెండలు ఎత్తిరు. జెండ గడికి వచ్చినావు ఇదే నాయకుడి కాబట్టి వచ్చినావు. జెండ గుంజావు గద్దె తప్ప కానీ ఎక్కడ కూడా ఒక జెండ కట్టించిన దాఖలాలు లేవు. దాఖలాలు లేవు. నేను కూడా కార్యకర్తలు 10 మందిని వేసుకొని పోయి హోటల్ కూర్చుంటే చాలా వచ్చిన రోజులు లేవు మా మండలంలో. ఎన్నడూ కూడా నువ్వు పార్టీ నిర్మాణంలో పాల్గొనలేదు. నీ లాభం కొరకే పాల్గొన్నావు. మళ్ళోసారి మా లక్ష్మణ 300 కోట్లు 300 కోట్ల 300 కోట్ల లేవు రోజుకు. మరి అయ్యా ఆయన కష్టపడుతుడు. ఆయన దాదాపు నెలకు ఒక 5-6 కోట్లు జీతాలే వస్తాడు. మరి ఆయన దగ్గర 1000 మంది పనిచేస్తున్నారు వర్కరు. ఆయన ఒక బిజినెస్ సంపాదిస్తుడు. ఏమైతుందో తెలియదు. పబ్లిక్ అయితే అక్కడ 1000-1500 మంది బతుకుతారు అక్కడ ఆయన దగ్గర. నీకు అవసరం అది? దోసుకుంటాడు ఎక్కడన్నా నీ యొక్క అవినీతి చేసాడు ఎక్కడన్నా చెప్పు.